సో ఈ వీడియోలో స్విన్బోర్న్ టెస్ట్ ఆన్ డీసీ షంట్ మోటార్ గురించి చూద్దాం. ఇంతకుముందు వీడియోలు కనుక మీరు ఫాలో అయి ఉన్నట్లయితే ఇది అసలు చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఏం చేస్తున్నాం మనం దీనిలో అంటే డీసీ మెషిన్ యొక్క ఎఫిషియన్సీని కనుక్కుంటాం. ఈ కనుక్కునేటప్పుడు ఈ మోటార్ని నో లోడ్ కండిషన్లో ఆపరేట్ చేస్తాం. దీని మీద లోడ్ ఏం వెయ్యం. నో లోడ్లో వచ్చేటువంటి లాసెస్ కనుక్కొని ప్రొసీడ్ అవుతాం. ఆ ప్రొసీజరు, దాని యొక్క క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. చక్కగా ముందు మీరు చూడగానే, సర్క్యూట్ని చూడగానే భయపడతారు. ఈ భయం పోగొట్టడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనిలో ఏం లేదు, మనం మోటార్ మీద కదా, ఇదిగో షంట్ మోటార్ మీద చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్. షంట్ మోటార్ కదా. షంట్ మోటార్ అంటే ఏంటి? మోటార్ యొక్క ఆర్మేచర్కి, ఇదిగో ఇది ఏ అనుకోండి, ఇది ఏ టెర్మినల్స్. ఆర్మేచర్కి ఇదిగో ఫీల్డ్ అనేది ప్యారలల్లో ఉంటుంది. రెండు కూడా ఒకే లైన్లో ఉండవు. ఒకే లైన్లో ఉంటే సిరీస్ కదా అంటాం. రెండు కూడా రెండు ప్యారలల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ మోటార్ని మనము రన్ చేయాలి. నో లోడ్ కండిషన్లో ఆపరేట్ చేసి రీడింగ్స్ తీసుకోవడమే, దాని నుంచి క్యాలిక్యులేషన్స్ చేసుకోవటం. సో మోటార్ని మరి ఆపరేట్ చేయాలి అంటే దానికి డీసీ సప్లై ఇవ్వాలి కదా. ఇది డీసీ మోటార్ కదా. సో ఇదిగో డీసీ సప్లై, ఇదిగో ప్లస్ మైనస్సు. మరి మోటార్ని స్టార్ట్ చేయాలంటే స్టార్టర్ కావాలిగా. ఇదిగో 3 పాయింట్ స్టార్టరు. దీనికి ఉన్న 3 టెర్మినల్స్ ఎల్, ఏ, ఎఫ్. చక్కగా ఇప్పుడు ఏంటి, మరి ఇక్కడ మనం మోటార్కి సప్లై ఇచ్చేటప్పుడు మరి స్విచ్ ఉంటుంది కదా, డబుల్ పోల్ సింగిల్ త్రో స్విచ్. ఈ స్విచ్ నార్మల్గా ఓపెన్లో పెడతాం. మరి కనెక్షన్స్ అన్నీ ఇచ్చుకున్న తర్వాత మన మాస్టర్ చెక్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే, ఆయన సమక్షంలో మాత్రమే స్విచ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఇవ్వాలి అంటే, ఎప్పుడు కనెక్షన్స్ ఇచ్చినా కూడా జాగ్రత్తగా ఒక సీక్వెన్స్లో క్లోజ్ అవుతుందా, సర్క్యూట్ క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. దానికోసం ఏం చేయాలి చూడండి, సింపుల్గా. సరే, స్విచ్ క్లోజ్ చేస్తే ఎలా క్లోజ్ అవుతుంది కదా, స్విచ్ అలా పెట్టండి. సో ఈ ప్లస్ నుంచి చక్కగా ఈ వోల్ట్ మీటర్ ప్లస్కి ఇవ్వండి, ఈ వోల్ట్ మీటర్ మైనస్ నుంచి ఇది మైనస్కి ఇచ్చేయండి. అయిపోయిందిగా, క్లోజ్ అయిపోయిందిగా. మళ్ళీ ప్లస్కి మైనస్కి ఇవ్వకండి, వోల్ట్ మీటర్లో కాయిల్ షార్ట్ అయిపోయి కాలిపోతుంది. ఇదిగో ఇక్కడ ఫ్యూజ్ ఆల్రెడీ అరేంజ్ చేసి ఉంటుంది కాబట్టి మీరు సపరేట్గా ఏమి వేయవసరలా. అది అంతవరకు అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఈ ప్లస్ నుంచి యామ్మీటర్ ప్లస్కి ఇవ్వండి, మైనస్ నుంచి చక్కగా ఎల్కి ఇచ్చేయండి. తర్వాత ఈ 3 టెర్మినల్స్ కూడా స్టార్టర్లో మరి ఒక స్టడ్ మీద అరేంజ్ చేయబడి ఉంటాయి కాబట్టి వీటికి మధ్య కాంటాక్ట్ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎల్ని ఏని మరొక వైర్తో కలిపినట్లయితే షార్ట్ అయిపోతుంది స్టార్టర్ అనేది. కాబట్టి ఆ రెండింటిని ఏ వైర్తోనూ కలపకూడదు. అదేవిధంగా ఏని ఎఫ్ని కూడా వేరే ఏ వైర్తో తీసుకొని కలపకూడదు. సో ఇప్పుడు ఏం చేస్తావు, ఏ నుంచి ఈ రియోస్టాట్ యొక్క మ్యాక్సిమం పొజిషన్ ఇవ్వాలి. ఆ రెండవ టెర్మినల్ నుంచి, మ్యాక్సిమం పొజిషన్ యొక్క రెండవ టెర్మినల్ నుంచి ఇదిగో మోటార్ యొక్క ఏకి ఇవ్వాలి. మోటార్ యొక్క ఏ నుంచి ఇదిగో నెగిటివ్కి ఇవ్వాలి. ఏని కలిపావు అంటే ఆర్మేచర్ వైండింగ్ అనేది షార్ట్ అయిపోయి మోటార్ తగలబడిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అది అయిపోయింది. ఇక ఎఫ్ దగ్గర స్టార్ట్ అవ్వ, ఫీల్డ్ దగ్గర ఫీల్డ్ రియోస్టాట్ ఒక టెర్మినల్ ఇవ్వు. దాని మినిమం పొజిషన్ రెండవ టెర్మినల్ నుంచి యామ్మీటర్ ప్లస్ క్యూ, యామ్మీటర్ మైనస్ నుంచి ఎఫ్ క్యూ, ఎఫ్ నుంచి చక్కగా ఏకి ఇచ్చేయి. సింపుల్, ఇంతే. తర్వాత దీని యొక్క ప్రొసీజర్ ఎలా చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో పెడతాను, చూసుకోండి. సింపుల్ అయిపోతుంది ఇది.